క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ను మొదలుపెట్టి ఆ తర్వాత సోలో హీరోగా మారి అప్పటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తున్నారు సత్యదేవ్. ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి చిత్రంలో అద్భుతమైన నటన కనబరుస్తూ ప్రశంసలు దక్కించుకుంటున్నారు. ఈసారి భారీ విజయాన్ని అందుకోవాలన్న కోరికతో కృష్ణమ్మ అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ మూవీకి మొదటి రోజే మంచి స్పందన లభించింది. అలాగే రెండో రోజు వసూళ్లు బాగున్నాయి. మరి మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా సినిమా కృష్ణమ్మ. వివి గోపాలకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాను అరుణాచల క్రియేషన్స్ బ్యానర్పై కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. ఇందులో అనితారాజ్ హీరోయిన్గా నటించగా మీసాల లక్ష్మణ్, కృష్ణ బురుగుల, అర్చన కీలక పాత్రలో నటించారు. కాలభైరవ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. చాలా గ్యాప్ తీసుకుని సత్యదేవ్ నటించిన సినిమా కృష్ణమ్మ. దీంతో ఈ చిత్రం ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ కనిపించింది ఈ సినిమా విడుదలకు ముందే. అంచనాలు భారీ స్థాయిలో పెంచుకుంది ఈ సినిమా. మంచి డిమాండ్ని ఏర్పరచుకొని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. వరల్డ్ వైడ్గా 3 కోట్ల వరకు థియేటికల్ బిజినెస్ జరుపుకుందని టాలీవుడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఎమోషనల్ అండ్ మాస్ స్టోరీతో రూపొందించిన కృష్ణమ్మ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల మంచి టాక్ సంపాదించుకుంది. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో వచ్చిన కృష్ణమ్మ చిత్రంపై అందరిలోనూ అదే ఆసక్తి నెలకొంది. సత్యదేవ్ సినిమాకు తొలి రోజు 1,25 నుంచి 1,30 మధ్య వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఈ కృష్ణమ్మ మూవీకి ఆంధ్ర, తెలంగాణలో మొదటి రోజు అయితే 95 లక్షలు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ 30 లక్షల వసూళ్లు వచ్చాయి. రెండో రోజు అదే జోరుతో 70 లక్షల రూపాయల వరకు వసూళ్ల మార్క్ అందుకుంది. మూడో రోజు కూడా కలెక్షన్లు 60 లక్షల రూపాయల వరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికల హడావిడి సమయంలో కూడా ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ నగరంలో అలాగే విజయవాడలో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వస్తూ కనిపిస్తున్నాయి. ఇక 3 రోజుల పాటు సెలవు ఉండడం కూడా ఈ సినిమాకు మరింత కలిసి వచ్చిన అంశంగానే తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడో రోజు ఆక్యుపెన్సీ చూస్తే 34% వరకు కనిపించింది. అలాగే ఈ వారం వరకు పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ లేకపోవడంతో ఈ చిత్రానికి ఇది మరింత కలిసి వచ్చిందంటున్నారు. మరో వారంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటే అవకాశం ఉందనే విషయాన్ని కూడా అనలిస్టులు తెలియజేస్తున్నారు.